ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. దేవాలయంలోని వస్తువులు స్వయానికి వాడుకోకూడదా? ఈ విషయం గురించి చర్చించుకోవాలంటే చాలా కోణాల్లో చాలా విషయాలు చెప్పుకోవాలి. అదేమిటంటే దేవాలయానికి సంబంధించినటువంటివి అంటే దేవుడి సొమ్ములు, దేవుడి ఆస్తి, దేవుడికి సంబంధించి అందరూ సమర్పించినటువంటి కానుకలు కానీ, దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, దేవాలయ ఆవరణలో పూసినటువంటి పువ్వులు కానీ, దేవాలయానికి సంబంధించినవి ఏవి కూడా స్వయానికి వాడుకోవడం చాలా దోషం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అయితే దీన్ని ఏ విధంగా మనం వాడుకుంటూ ఉన్నాం? రకరకాలుగా వాడకూడని విధంలో ఇక్కడ కొన్ని వస్తువుని వాడటం మనకి కనిపిస్తోంది. అది ఏమిటి అంటే కొంతేమో దేవాలయ సిబ్బంది అని చెప్పుకోవాలి, పురోహితులు అని చెప్పుకోవాలి, ధర్మకర్తలు అని చెప్పుకోవాలి, కొంతమంది భక్తులు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఏ విధంగా ఈ దేవాలయం వస్తువుల్ని స్వయానికి వాడుకుంటున్నారు అనే విషయం మనం చర్చించుకుంటే, కొంతమంది భక్తులు గుడికి వెళ్ళటం, అక్కడ కనిపించినటువంటి పుస్తకాల్ని కానీ అంటే కాగితాల్ని కానీ, లేదా ఆ ఆవరణలో ఉన్నటువంటి పువ్వులని కానీ, పత్రిని కానీ, నీళ్లను కానీ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. స్వయానికి ఇంటికి తీసుకెడుతూ ఉంటారు. అసలు దేవాలయ ఆవరణలో ఉన్నటువంటి గరికను కోసుకున్నా కూడా ఆ ఆలయంలో అక్కడ సంకల్పం చెప్పుకుని అంటే ఏమని క్షమించమని కోరి, పూజార్థం ఇది ఎక్కడా దొరకటం లేదు కాబట్టి దీన్ని నేను తీసుకెడుతున్నాను అని అక్కడ కొంత కానుకను సమర్పించి మాత్రమే తీసుకెళ్ళాలి. ఆ ఆవరణలో పూచినటువంటి పువ్వులు, ఫలాలు అక్కడ ఉన్నటువంటి దేవుడికి మాత్రమే వినియోగించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఉదాహరణకి మనం తిరుపతి కొండకి వెడితే ఆ కొండ మీద దొరికేటువంటి అమ్మేటువంటి పూలని కూడా ఎవరు కొనుక్కొని తలలో ముడుచుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకు అంటే ఏ దేవాలయ ఆవరణలో కానీ, ఆవరణ బయట కానీ దొరికేటువంటి విషయాలు, వస్తువులన్నీ కూడా భగవంతుడి సమర్పణ కోసం మాత్రమే నిర్దేశించినవి కానీ అవి మన స్వయంగా మన కోసం మనం వాడుకోకూడదు. అందుకే దేవాలయం బయట అమ్మేటువంటి పువ్వులని అక్కడ ఎందుకోసం అమ్ముతారు? ఆ లోపల ఉన్నటువంటి దేవుడికి సమర్పించడం కోసం పువ్వులని, ఆ తర్వాత మాలల్ని అమ్ముతూ ఉంటారు. అందుకని ఆ దేవుడి కోసమే అవి సమర్పించాలి తప్ప అక్కడ అమ్మేటువంటి పూలని కూడా మనం కొని తలలో ముడుచుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. దేవాలయ ఆవరణలో కొన్ని చెట్లు చాలా పువ్వులు పూస్తూ ఉంటాయి. అసలు నిజానికి అర్చకులు ఆ పూలను మొత్తాన్ని కోసి దేవుడికి సమర్పణ చేయరు. కొన్నిసార్లు అవి రాలిపోయి నేలపాలవుతూ ఉంటాయి. అయితే వాటిని కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి తీసుకెళ్లి పూజల కోసం వినియోగిస్తూ ఉంటారు. అలా కాకుండా అవి కోసి చేతనైతే సహాయం చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహానికి మాత్రమే సమర్పించాలి. మరికొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొంతమంది విఐపీస్ గుళ్ళకి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ధర్మకర్తలు కానీ లేదా పూజారులు కానీ ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి వస్త్రాల్ని కానీ, అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని కానీ ప్రసాదంగా వీళ్ళకి బహూకరిస్తూ ఉంటారు. అలా చేయటం కూడా దోషప్రదం అని చెప్పేసి చెప్తారు. అంటే తీసుకున్న వాళ్ళకి దోషమే, ఇచ్చిన వాళ్ళకి కూడా దోషమే. ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటివి ఎవరికి ఇవ్వాలి అనే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. అదేమిటంటే కొంతమంది సాధువులు వచ్చినప్పుడు, కొంతమంది ముఖ్యమైనటువంటి అంటే వేదవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే పూర్ణ కుంభంతో ఎదుర్కొని మర్యాదలు చేయాలని చెప్పేసి మనకి ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆ విధంగానే చెయ్యాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినప్పుడు ఆ ఆలయ నిబంధనలను బట్టి మాత్రమే వస్త్రాన్ని వాళ్ళకి సమర్పించాలంటే ఎవరు ఆ పూజలు చేస్తారో వాళ్ళకి అవి సమర్పించాలి తప్ప ప్రత్యేకమైనటువంటి అభిమానంతో పూజారులు దేవుడి దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ దోషాన్ని చెప్పడానికి మనకి రామాయణంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అదేమిటంటే రామరాజ్యంలో రాముడుట అందరికీ ధర్మం చేసేవాడు, అందరికీ న్యాయం చేసేవాడు. అందుకని న్యాయ గంట అని చెప్పేసి ఆయన దర్బారులో ఒక గంట ఉండేదిట. ఎవరు మోగించినా కూడా వాళ్ళకి ఆయన వచ్చి ధర్మాన్ని చేసేవాడు, న్యాయం చెప్పేవాడు, న్యాయం చేకూర్చేవాడు. అయితే ఒకసారి గంట మోగిందట. ఎవరు ఈ గంట మోగించారు అని బయటికి వచ్చి చూస్తే ఒక కుక్క మోగించిందట. ఆ కుక్క గంట ఎందుకు మోగించింది అని అడిగితే తనకి ఎవరో అన్యాయం చేశారని చెప్పేసి తనకి న్యాయం చేయమని చెప్పేసి కుక్క రాముణ్ణి అడుగుతుంది. అయితే ఏం చెయ్యాలి, ఎలాంటి శిక్ష వెయ్యాలి, దానికి మరణ శిక్ష వెయ్యనా అని అడుగుతట.
కాదు కాదు, అతనికి దేవాలయంలో వచ్చే జన్మలో దేవాలయంలో ధర్మకర్తగా పుట్టేలాగా చేయమని చెప్పేసి అడుగుతుందిరా. అదేమిటి అలా ఎందుకు అంటున్నావు, ధర్మకర్తకి శిక్ష ఏమిటి, ఇది శిక్ష అవుతుందా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు. పూర్వజన్మలో నేను ధర్మకర్తగానే ఉన్నాను, కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ఈ జన్మలో నాకు కుక్క జన్మ వచ్చింది. అందుకని ఇతను చేసినటువంటి అన్యాయాలు, నాకు చేసినటువంటి అన్యాయానికి ఇతనికి కూడా ఈ జన్మలో ధర్మకర్త అయితే వచ్చే జన్మలో నాలాగా కుక్క జన్మ ఎత్తుతాడు, కాబట్టి అతనికి కూడా అనుభవించకూడనటువంటి శిక్ష పడుతుంది. అందుకని ఆ విధంగా చేయమని చెప్పేసి రాముడిని కోరిందిట. అంటే ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి, ధర్మకర్తలు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. ధర్మకర్తలందరూ అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఇక్కడ అర్థం కాదు. ఎన్నో ధర్మ సంకటాలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమిటంటే రాజకీయంగా కొంతమంది ముఖ్యులు అక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి మర్యాదలు చేయవలసినటువంటి అవసరాలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో రకాలుగా వాళ్ళు ఇక్కడ అంటే ధర్మానికి విరుద్ధంగా చేయకూడదు, సామాజికంగా వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తించకూడనటువంటి ధర్మ సంకటాలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అలాంటి నిబంధనలు వాళ్ళు ఆచితూచి నెరవేర్చడం వలన ధర్మ సంకటంలో పడకుండా, పాపం వాళ్ళకి అంటుకోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా దేవాలయంలోని ఏ వస్తువుని స్వయానికి వాడుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచించి ఆ పని చేయటం మంచిది అని చెప్తారు. ఒకవేళ అక్కడ దొరికేటువంటి పువ్వులు కానీ పత్రి కానీ పూజా విధానానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కడా దొరకనటువంటివి అక్కడ దొరికినప్పుడు ఆ దేవుడికి కొంత కానుకను వేసి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళడం మంచిది అనేటువంటి విషయాన్ని గమనించాలి. నిజానికి దేవాలయంలో నమస్కరించేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. దేవుడికి ఏమిటంటే ముందు రాగానే మనం గణపతికి నమస్కరించుకుని నవగ్రహాలకి చేసుకుని తర్వాత ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవతలను చూసి చివరిగా ఏం చేస్తాం, ప్రధాన దేవాలయంలో ప్రధాన దేవతని మనం అర్చించుకుంటాం. అంటే ప్రధాన దేవతని అర్చించిన తర్వాత దర్శించిన తర్వాత ఇక ఆ తర్వాత ఎవరిని మనం దర్శించుకునే అవసరం లేదు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మూల విరాట్టు ఎవరో వాళ్ళని చివరిగా మనం చూస్తాం. అంటే ఆ తర్వాత మనకి దర్శనీయులు ఎవరు లేరు అనేటువంటి అక్కడ అర్థం అక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. దేవతలకి నమస్కరించడమే కాదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు వేదవేత్తలు కావచ్చు, స్వాములు సన్యాసులు కావచ్చు, లేదా వాళ్ళకంటే బాగా పరిచయస్తులు కావచ్చు, సమాజంలో ప్రముఖ స్థితిలో ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే దేవాలయంలో కనపడగానే వంగి నమస్కారం చేసేస్తూ ఉంటారు, కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. కొంతమంది అర్చకుడికి విగ్రహం ముందరే అంటే మూల విరాట్ ముందరే నమస్కారాలు చేసేస్తూ ఉంటారు, పాదాభివందనం చేసేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా దోషం. ఎందుకంటే ఆ అర్చకుడికి దోషమే, ఆ తర్వాత చేసిన వాడికి కూడా దోషమే. అంతేకాదు ఎవరి కాళ్ళ మీద కూడా ఆ దేవాలయంలో పడకూడదు అంటారు. ఎందుకంటే నమస్కరించదగినటువంటి మూల విరాట్ ముందర మరెవరు అధికులు కారు కాబట్టి ఆయన ముందర ఆ దేవత ముందర మరెవరికి నమస్కారం చేయటం శాస్త్ర విరుద్ధంగా చెప్తారు. ఎవరు కనిపించినా కూడా వారికి నమస్కారం చేయకూడదు. ఏం చెయ్యాలి అక్కడ? అలాంటప్పుడు చిరునవ్వు నవ్వి ఆ దేవుడి పేరు చెప్పి నమస్కారం చెప్పుకోవాలి. అది రామాలయం అనుకోండి, శ్రీరామ నమస్కారం అనుకోవాలి. అంటే ఏమిటి, నా శ్రీరాముడికే నేను నమస్కరిస్తున్నాను. ఎదుట ఉన్నటువంటి వ్యక్తి కూడా శ్రీరాముడి అవతారం స్వరూపం అని భావించి శ్రీరాముడికి నమస్కారం. లేదా శివాలయంలో కనిపించారనుకోండి, ఓం నమ శివాయ అని చిరునవ్వు నవ్వి వాళ్ళతో పరిచయ వాక్యాలు పలికితే సరిపోతుంది. ఎందుకంటే నమస్కరిస్తున్నది ఎవరికో, ఎవరికి మనం నమస్కరిస్తామో వాళ్ళకి కూడా దోషమే. ఎందుకంటే దేవాలయంలో దేవుడి ముందర నిలబడి వాళ్ళు ఇంకొకరి దగ్గర నమస్కారాలు తీసుకోవడం ఏమిటంటే వాళ్ళ ఆధిక్యతను చూపించుకున్నట్టుగా, అహంకారాన్ని చూపించినట్టుగా అవుతుంది. కానీ దేవాలయ ప్రాంగణంలో ఎవరు కూడా ఎవరి నమస్కారాలని స్వీకరించకూడదు. వాళ్ళకి తెలియని వాళ్ళకి ముందే చెప్పాలి, దేవత ముందర దేవాలయంలో ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ మీద పడకూడదు, ఎవరికి వంగి నమస్కారం చేయటం కూడదు. అది చాలా దోషం అనేటువంటి విషయాన్ని నమస్కరించడానికి ఎవరైనా వస్తే వీళ్ళు చెప్పాలి. లేదా తెలిసిన వాళ్ళు నమస్కరించకుండా ఆ దేవాలయంలో దేవత పేరు చెప్పి నమస్కారం అనుకోవడం వల్ల దోషం ఉండదు. అలా చేయటం వల్ల ఇరువురికి కూడా పాపరాహిత్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఏదైనా ఒక పర్వతం మీద అంటే
తిరుపతి కానీ శ్రీశైలం కానీ ఇలా పర్వతాల మీద కూడా మనకి ఆలయాలు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనే కాకుండా ఆ కొండ మీద కూడా ఎవరికి సన్మాన సభలు కానీ వంగి నమస్కారాలు కానీ చేయకూడదు. కేవలం ఆ దేవత స్మరణ చేసుకొని ఆ నమస్కారం ఆ దేవుడికే సమర్పించుకోవాలి తప్ప అక్కడ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. చేయటం వల్ల వాళ్ళకి పతనం జరుగుతుంది, అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి దిగజారిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి కొండల మీద కానీ ఏ దేవాలయంలో అయినా సరే మరెవరికి నమస్కారం చేయకూడదు. ఒకవేళ మనకంటే పెద్దలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి నమస్కరించాల్సినటువంటి అవసరం, అంతటి గొప్పవాళ్ళు వాళ్ళైనప్పుడు భగవన్నామం చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి దేవత పేరు చెప్పుకొని ఆ దేవతకి నమస్కారం చెప్పుకోవటం వల్ల ఎదుటి వాళ్ళకి గౌరవించినట్టు, భగవంతుడికి నమస్కరించినట్టు, వాళ్ళకి చేసిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి కూడా దోషం రానట్టుగా వీళ్ళు ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.